హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ అద్దరిపోయే రెసిపీ మీరు బయట రోడ్ సైడ్ దాబాస్లో తినుంటారు పక్కాగా. ఇది మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయాలి, ఓకేనా? అదే వెరీ వెరీ ఫేమస్ ధాబా స్టైల్ హైదరాబాదీ పన్నీర్. సూపర్ క్రీమీగా, అస్సలు పన్నీర్ బటర్ మసాలాకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది హైదరాబాదీ పన్నీర్. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి. ఇప్పుడు ఒక 300 గ్రాముల పన్నీర్ తీసుకొని చక్కగా 2 సైడ్స్ వేయించుకోవాలి. ఇలా చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి పన్నీర్, ఓకేనా? చూసారా పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎలా వచ్చిందో? సో ఇలా 2 సైడ్స్ పన్నీర్ని వేయించుకున్న తర్వాత మీరు పన్నీర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. సో మనం ఈ కర్రీ చేసే లోపు ఆ ప్లేట్లో ఉన్న పన్నీర్ని చక్కగా క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 1 టీ స్పూన్ వచ్చేసి ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ అనీస్, ఒక బ్లాక్ ఇలాచీ, ఒక 5 వచ్చేసి లవంగాయలు అండ్ ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాలు వేసి నీట్గా వేయించుకోండి. మీరు సాటే చేసేటప్పుడు అది మాడకుండా చూసుకోండి. చాలా జాగ్రత్తగా మీడియంలో పెట్టుకొని నీట్గా సాటే చేయండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ ఇలాగా నిలువుగా కట్ చేసుకొని దాన్ని కూడా నీట్గా సాటే చేసుకోండి. మీకు ఎలా రావాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, అలా అని మాడకూడదు, మాడిపోకుండా చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 3 నుంచి 4 మిరపకాయలు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని వాటిని కూడా వేయిస్తున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు మిరపకాయలు పెంచుకోవచ్చు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన అంటే ఆ రానెస్ ఉంటుంది కదా, ఆ రానెస్ పోయే వరకు సాటే చేసుకోండి. సో ఆనియన్స్, మిరపకాయలు, స్పైసెస్ అన్నీ కుక్ అయినాయి కదా. ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇదే ప్యాన్ని మళ్ళీ యూస్ చేస్తాము. 2-3 గిన్నెలు అయితే పట్టవు, అందుకని మొత్తం ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను, ఓకేనా? ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న ఆనియన్స్, ఒక 1 కప్ వచ్చేసి మింట్ అంటే పుదీనా, ఒక 1 కప్ వచ్చేసి కొత్తిమీర అండ్ ఒక 1/2 కప్ వచ్చేసి పెరుగు వేసి చక్కగా బ్లెండ్ చేసుకోండి. 2-3 టైమ్స్ బ్లెండ్ చేయండి, ఎందుకంటే క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు ఇందాక తీసుకున్న ప్యాన్ ఉంది కదా, అదే ప్యాన్లో ఒక 3 టీ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని మనం బ్లెండ్ చేసిన పేస్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ పోసి బ్లెండ్ చేస్తే ఉన్న లెఫ్ట్ ఓవర్ కూడా వచ్చేస్తుంది, అది కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి, లోలో వద్దు, లేక హైలో కూడా వద్దు, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం, మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఫస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నా, తర్వాత చూద్దామని. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసి నీట్గా కుక్ చేసుకోండి, ఓకేనా? ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే మూత పెట్టి ఎవ్రీ 5 మినిట్స్కి తిప్పుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక పించ్ అంటే ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేయండి. ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి కసూరి మేతి వేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి కుక్ చేసుకోండి. ఇలా బాగా దగ్గర పడే వరకు కుక్ చేయాలి. ఆయిల్ సపరేట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పటి వరకు కుక్ చేసుకోండి. మనం స్టార్టింగ్లో పన్నీర్ని వేయించాం కదా, అవి చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేశాను. ఇప్పుడు ఆ కట్ చేసిన క్యూబ్స్ని కూడా వేసి పేస్ట్లో నీట్గా మిక్స్ చేసుకొని కుక్ చేయండి.
నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక 50 ml ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక 5 minutes కుక్ అవనిచ్చిన తర్వాత మరి ఒక 50 ml వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఒక్కసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్. అద్దిరిపోయే హైదరాబాదీ పన్నీర్ రెడీ అయిపోయింది. మీరు పైన కొరియాండర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది పరాటాస్లోకి కానీ, చపాతీస్ కానీ, పుల్కా కానీ, లేక రుమాలి రోటీ, ఎనీ టైప్ ఆఫ్ రోటీలోకి బాగుంటుంది సైడ్ డిష్గా. ఓకేనా? మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ మీ ఫేవరెట్ పన్నీర్ రెసిపీ ఏంటో కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Click the bell icon for notifications. Thank you and have a great day. Bye bye.